హాయ్ అండి. ఈరోజు మనం వచ్చేసి మన ప్రపంచంలోనే మొట్టమొదటి బంగారు శివలింగం ఉన్న క్షేత్రం దగ్గరికి అయితే వచ్చాము. ప్రస్తుతం ఈ క్షేత్రం దగ్గరనే మనం అయితే ఉన్నాము. ఈ క్షేత్రంకి ఎలా చేరుకోవాలి, టికెట్ ప్రైస్ ఎంత, మనకు దర్శనానికి బంగారు లింగం యొక్క అభిషేకానికి దర్శనాలకు టికెట్ ఎలా ఉన్నాయి, అన్ని విశేషాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం ఆలయం లోపలికి అయితే వెళ్దాం పదండి. ఒకసారి ఇక్కడికి మనం ఎలా చేరుకోవాలో చూద్దాం. ఈ రామేశ్వరం గోల్డెన్ టెంపుల్ అంటే హైదరాబాద్ నుంచి మీకు ఎగ్జాక్ట్లీ ఒక 50 కిలోమీటర్స్ దూరం, భువనగిరి నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న బ్రిడ్జ్ ఏంటంటే టువర్డ్స్ భువనగిరి నుంచి నల్గొండ వెళ్ళే రూట్. మీకు ఈ బ్రిడ్జ్ నుంచి ఎగ్జాక్ట్ 6 కిలోమీటర్స్ రాగా ఒక విలేజ్ వస్తుంది. అన్ని సైన్ బోర్డులు కనబడతాయి. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని ఈ రోడ్ పంట వస్తే మీకు కమాన్ అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడ మీకు వెహికల్ నెంబరు అవన్నీ ఫైండ్ చేసుకొని లోపలికి రాయిస్తారు. రాగానే ఇక్కడైతే టికెట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ కమాన్ దగ్గర టికెట్కి వచ్చేసి 120 రూపీస్ అయితే ఇప్పుడైతే పే చేయవలసి అయితే ఉంది. మనం అటు చూడండి, ఇక అక్కడి నుంచి ఎంట్రీ చేసుకొని మనం ఇప్పుడే లోపలికి అయితే వచ్చినాం. ఇదంతా వచ్చేసి మనకు పార్కింగ్ యొక్క వ్యూ. ఒకసారి ఇక్కడ నుంచి మనం ఆలయం లోపలికి అయితే వెళ్తున్నాం. టికెట్ ఇవ్వనా? ఓకే, తెలుసు, ఇదివరకు వచ్చిన. ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాం ఒకసారి. మహాపీఠం మరియు మహర్షి వారి గురించి దృశ్య ప్రదర్శన అంట. ఇక్కడ మనం ఆల్రెడీ తొందరగా వచ్చినాం కాబట్టి ఇంకా ఇవన్నీ అయితే ఓపెన్ కాలేదు. ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఇక్కడ చిన్న హాస్పిటల్లో కూడా కౌంటర్ ఉన్నది చూడండి. ఇక్కడ వచ్చేసి చాలా ఉన్నాయి, గ్రంథాలయం, అన్ని అభిషేకాలకు కౌంటరు. ఒకసారి ఇక్కడ వాల్స్ పైన కూడా చూడండి, శ్రీ రమణ మహర్షి యొక్క అన్ని విశేషాలను అయితే ఇక్కడ రాసినాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మొత్తం దొరుకుతాయి అంటున్నది, కానీ ప్రస్తుతానికైతే ఇంకా అన్నీ ఓపెన్ చేయలేదు. విగ్రహాలు, పూజ ద్రవ్యాల కౌంటర్ ఇక్కడ. రుద్రాక్ష మాలలు, స్ఫటిక మాలలు, స్ఫటికలింగము, పాదరసలింగము, అలా మనకు మొత్తం 29 రకాలు అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. బట్ ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. చెరక రసము, ఇవన్నీ వచ్చేసి మనకు ఫుడ్కి సంబంధించిన కౌంటర్లు అయితే ఉన్నాయి. ఇక్కడి నుంచి అక్కడి వరకు ఉన్నాయి. అన్ని రకాలవి వచ్చేసి మనకు ఇక్కడే దొరుకుతున్నాయి, కానీ బట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం లేవు. మనం చూస్తుంది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఒకసారి ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి అన్నది. ఈ గేట్ దగ్గర మీరు అక్కడ టికెట్లు తీసుకున్నారు కదా, ఆ టికెట్ అయితే వాళ్ళు అయితే తీసుకుంటారు. తీసుకున్నాక మనం ఇలా లోపలికి అయితే ఎంట్రీ కాగానే ఇట్లా గోపురం అయితే కనబడుతుంది చూడండి. మస్తు లింగాలు ఉన్నాయి. ఋషిలింగ దర్శనం ఇటు సైడ్. ఈ ఎంట్రన్స్లో మనకు చాలా లింగాలు అయితే కనబడుతున్నాయి చూడండి. ఒక్కొక్క లింగానికి ఒక ప్రత్యేకత అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రతి లింగం పైన వాటి యొక్క లింగం నేమ్ అయితే రాసి ఉంది చూడండి, ఏం లింగం అనేది. అటు సైడ్ వచ్చేసి సాయిబాబా విగ్రహం ఉంది, ఒకసారి ఇస్తారండి. అక్కడ వచ్చేసి మనకు సాయిబాబా గారి యొక్క విగ్రహం అయితే కనబడుతుంది. ఇక్కడ గేట్ దగ్గర బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు మరో దేవతామూర్తుల ఆలయాలు అయితే కనబడుతున్నాయి చూడండి. కాలభైరవుని యొక్క ఆలయము, మహారుద్ర ఆలయము, చాలా దేవతామూర్తుల ఆలయాలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. మొత్తం 3 అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తారు చూడండి. ఈ పక్కన వచ్చేసి అందరూ పాలాభిషేకం అయితే చేస్తారు. ఒకసారి చూడండి. మనకేంటంటే ఈ పాలాభిషేకం చేయడానికి సపరేట్గా అక్కడ శివలింగం అయితే ఉంది. అందరు భక్తులు అయితే ఇక్కడ పాలాభిషేకం చేయడం అయితే మనం చూడొచ్చు. ఇక్కడ మరో శివలింగం కూడా కనబడుతుంది చూడండి. మనం గేట్ నుంచి లోపలికి రాగానే ఒకసారి అయితే చూడండి, మీకు అన్ని ఆలయాలు, వాటికి సంబంధించిన హిస్టరీ, చాలా లింగాలు అయితే కనబడుతున్నాయి. మనం ఇక్కడ ఒక్కొక్క లింగాన్ని, ఇక్కడ ఉన్న ఈ కాలభైరవ ఆలయాన్ని, ఇవన్నీ చూసుకుంటూ అయితే వెళ్దాం. సుమారు ఏంటంటే ఇక్కడ 1 కోటి లింగాల వరకు అయితే ఉన్నాయట. మనం వీలైనట్టయితే ఒకసారి కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ ఆలయ ప్రాంగణంలోనికి అయితే ప్రవేశించినాం. ఇక ఇక్కడ నుంచి మొత్తం మీకు శివలింగాలే కనబడతాయి. తిరగలేని వాళ్ళు వచ్చేసి ఇందులో అయితే మనం ఎక్కొచ్చు, కానీ అన్నిటికీ టికెట్ ప్రైస్ అయితే తీసుకుంటారు. ఈ లెఫ్ట్ సైడ్ ఏంటంటే మొత్తం శివలింగాలు ఉంటాయి, ఎప్పుడు ప్రతిష్ఠించారు, ఎన్ని శివలింగాలు ఉన్నాయి అన్నీ క్లియర్గా ఇక్కడ రాసి ఉంటాయి చూడండి. మామూలుగా ఇక్కడ మీరు టికెట్లు తీసుకోవాలి, బంగారు శివలింగానికి అభిషేకం చేయాలి, ప్రతి ఒక్కదానికి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అన్నీ ఇక్కడైతే ఉన్నాయి చూడండి. ఒకసారి మనకి ఆలయంలోనికి ఎంట్రీ అయినాక మీకు లెఫ్ట్ సైడ్లోనే మరొక ఆలయం అయితే కనబడుతుంది. ఇందులో వచ్చేసి మనకు చాలా స్వామివార్ల విగ్రహాలు కూడా కనబడుతున్నాయి. ఒక్కొక్క విగ్రహాన్ని అయితే మనం చూస్తూ అయితే వెళ్దాం. మీకు ఆల్రెడీ చూస్తుంటే కనబడుతున్నాయి చూడండి లెఫ్ట్ సైడ్లో. ఇగో చాలా రకాలైన మీకు దేవతామూర్తుల విగ్రహాలు అయితే కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ
విష్ణువు డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు, ఇలా చాలా రకాలైన దేవతామూర్తులు అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. చూడండి రైట్ సైడ్ మీకు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం ఇక్కడ వచ్చేసి ఈ దేవతామూర్తుల విగ్రహాలే కనబడుతున్నాయి. చాలా ఇక్కడ వచ్చేస్తే పీస్ఫుల్గా ఈ ప్రదేశం అయితే ఉంది. మనకేంటంటే కొన్ని వందల ఎకరాలలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఇక్కడ చూడండి మనకు అమ్మవారి యొక్క దృశ్యం ఎలా కనబడుతుందో. ఒకసారి ముందు వచ్చేసి మనకు అమ్మవారు అయితే కనబడుతుంది. ఒకసారి అక్కడ మీకు చూపిస్తా చూడండి. ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాక లాస్ట్లో మీకు అమ్మవారి యొక్క విగ్రహాన్ని అయితే చూపిస్తాను. ఇక్కడ శివలింగం చూడండి. ఏంటంటే ఇక్కడ శివలింగాలు వచ్చేసి చాలా ఉన్నాయి. 1,000,000 శివలింగాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది. కానీ ఎన్ని ఉన్నాయి అనేది మనకు ఐడెంటిఫై చేయలేం, లెక్క పెట్టడం కూడా చాలా కష్టం. అన్ని శివలింగాలు అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాయి. చూడండి మనం చూస్తూనే ఉన్నాం, ఎన్ని చూసినా ఇంకా మనకు కనబడుతూనే ఉన్నాయి. దేవతల యొక్క చాలా అవతారాలను అయితే ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. చూడండి ఇక్కడ శివుడు చూడండి ఎలా కనబడుతున్నాడు, గణనాథుని విగ్రహాలు, ఇలా మనం ఎన్ని చూసినా ఇంకా చూడాలనిపించే విధంగా మనకు స్వామివారి యొక్క ఆలయం అయితే కనబడుతుంది ఇక్కడ. వావ్. ఇప్పుడు మనం వచ్చేసి ప్రధానమైన అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ మనం అమ్మవారిని దర్శనం చేసుకొని ఆపోజిట్లో ఉన్న శివలింగాలను అయితే చూద్దాం. ఇక లెఫ్ట్ సైడ్ చూడండి మీకు అన్ని శివలింగాలే కనబడుతున్నాయి. చాలా శివలింగాలను అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఒకసారి ఇక్కడ ముందర కూడా మీకు శివలింగాలు అయితే ఉన్నాయి. అంటే అన్ని శివలింగాలు వచ్చేసి ఒక విధంగా అయితే లేవు, ఒక్కొక్క శివలింగానికి ఒక ప్రత్యేకత అయితే ఇక్కడ ఉంది. ప్రస్తుతానికి ఇవన్నీ క్లోజ్ చేసి ఉంచారు, ఎందుకు తెలియదు. ఒకప్పుడు మేము వచ్చినప్పుడు ఏంటంటే అన్నీ ఓపెన్ చేసి ఉండేటి. ఒకసారి ఇక్కడ చూడండి ఎన్ని శివలింగాలు కనబడుతున్నాయి చూడండి. ఇక్కడి నుంచి ముందుకెళ్ళేది చూద్దాం. మనకు చాలా ముందుకెళ్ళాక దూరంలో వచ్చేసి మనకు గోల్డెన్ టెంపుల్ అయితే ఉంది. ఒకసారి అక్కడ గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాక రిమైనింగ్ విశేషాలు మనం తెలుసుకుందాం. చూడండి మనం వెళ్తూ ఉంటే రెండు వైపులా మీకు మొత్తం శివలింగాలే కనబడుతున్నాయి. చూడండి ఇక్కడ కూడా చాలా రకాల శివలింగాలు అయితే కనబడుతున్నాయి. మనం కొంచెం మార్నింగ్ టైం వచ్చినాం కాబట్టి ఇవన్నీ అయితే ఓపెన్ చేసేటే లేవు, కొద్దిగా అయితే ఓపెన్ చేస్తారేమో. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి మొత్తం శివలింగాలే కనబడుతున్నాయి. చూడండి ఇక్కడ చాలా రకాలైన శివలింగాలు అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటాయి. కంచిక ముందుకెళ్ళి చూద్దాం. శ్రీ కనకదుర్గ దర్బార్ అట ఇక్కడ ముందున్నది. 36 శివలింగాల ప్రతిష్ఠ అంటే ఈ ప్రాంతంలో. ఓకే, ఇక్కడ వచ్చేసి మీకు మరికొన్ని శివలింగాలు అయితే దర్శనమిస్తున్నాయి. అన్నీ ఇప్పుడే శుభ్రం చేస్తారు. ఒకసారి ఇక్కడి నుంచి మీకు వ్యూ చూపిస్తా చూడండి. ఒకసారి చూడండి ఎంత చక్కగా మనకు శివలింగాలు అయితే కనబడుతున్నాయి, దర్శనమిస్తున్నాయి. చూడండి ఇక్కడ వచ్చేసి మరొక శివలింగం అయితే కనబడుతున్నట్టు చూడండి. స్ఫటికలింగేశ్వర దర్శనం అట. 3 అడుగుల స్ఫటిక శివలింగం ప్రతిష్ట 2017 నవంబర్ 23 నాడైతే ప్రతిష్ఠించారట. 4 అడుగుల షిరిడి సాయిబాబా విగ్రహం ఉందట. ఎప్పుడెప్పుడు ప్రతిష్ఠించారు, ఏమేమి ఉన్నాయి అన్నది వాటి ఇక్కడ ముందు అయితే క్లియర్గా రాసింది. ఒకసారి మీకు ముందుకెళ్ళి చూపిస్తా చూడండి ఆ శివలింగాలన్నింటినీ. ఇక ఇందులో ఉన్నాయి. స్ఫటికలింగం వచ్చేసి అక్కడ ఉన్నది. ఆ స్ఫటికలింగం ఒక నందులో ఉంటుంది. మరి ఇంకో ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేసినాక మీకు లోపలికి వెళ్ళాక స్ఫటికలింగాన్ని అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి ఇక్కడ నుంచి మీకు వ్యూ ఎలా కనబడుతుందో. అన్ని శివలింగాలు కనబడుతున్నాయి చూడండి. ఇప్పుడే కొన్ని పూజలు జరుగుతున్నట్టున్నాయి. ఇక్కడ నుంచి ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఏమున్నాయి. ఇగో ఇక్కడ చూడండి సాయిబాబా గారి యొక్క విగ్రహం అయితే ఇక్కడ రాసింది. వావ్. స్ఫటికలింగం వచ్చేసి అటు సైడ్ ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ సువర్ణ లింగేశ్వర ఆలయం దగ్గరికి అయితే వచ్చినాం. చూడండి మొత్తం ఎన్ని లింగాలు ఉన్నాయి. ప్రధానమైన శివలింగం వచ్చేసి ఇక్కడనే ఉంది. ఇక బంగారు శివలింగానికి అభిషేకానికి వెళ్ళే దారి అయితే ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక ప్రధానమైన సువర్ణ లింగేశ్వర ఆలయం ఇక్కడన్నది. మొత్తం ఏంటంటే ఇక్కడ బంగారంతో చేసిన శివలింగం ఉంటుంది. అయితే మీకు దర్శనం చేసుకోవాలంటే సపరేట్ ఛార్జ్ అయితే ఉంది. ఒకసారి వాటి యొక్క డీటెయిల్స్ మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతున్నాయి చూడండి. ఏమేమి అభిషేకాలు చేస్తారు మొత్తం వచ్చేసి ఇక్కడ క్లియర్గా అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళేటప్పుడు అయితే మీరు చూసుకొని అయితే వెళ్ళండి. మామూలుగా మనం
ఆ టికెట్ ప్రైస్ మీదనే వస్తే దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ దూరం నుంచి అయితే మనం దర్శనం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లేదు మీరు అభిషేకం చేయాలంటే మాత్రం సపరేట్ టికెట్ అయితే ఉంది. ఇగో ఈ పక్కన ఉందా, ఈ పక్కన నుంచి వెళ్ళి డైరెక్ట్ ఈ బంగారు శివలింగానికి అయితే మనం అభిషేకం అయితే చేయొచ్చు. ఒక్కొక్కరికి వచ్చేసి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తుర్రు. ప్రతిదానికి సపరేట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. వచ్చినప్పుడు మీరు చూసుకొని అయితే ఇక్కడ అభిషేకం అయితే చేసుకోండి. ఒకసారి శివలింగాన్ని అయితే మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి. చాలా దగ్గరికి వెళ్ళి మీకు లింగేశ్వరుడు అయితే మీకు దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ ఈ ప్రధానమైన బంగారు శివలింగం చుట్టూ చాలా శివలింగాలు కూడా మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. చూడండి, ప్రతి ఆలయం దగ్గర మీకు ఆల్మోస్ట్ 108 శివలింగాలు 110 శివలింగాలు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటున్నాయి. అటువంటి శివలింగాలు ఉన్న క్షేత్రాలు ఇక్కడ ఒక 10 వరకు అయితే మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. చాలా వరకు మనం చూసుకుంటూనే వచ్చాం కదా. చూడండి ఒకసారి, ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకైతే వచ్చేసాం. ఇలా ముందుకు రాగానే మీకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మరొక శివలింగాలు, నందీశ్వరుడు ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. చూడండి ఒకసారి, ఇక్కడ మరొక శివలింగం అయితే దర్శనమిస్తుంది. అయితే ఇక్కడ శివలింగాలు కూడా చాలా రకాలుగా శివలింగాలు అయితే మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. అక్కడ కోనేరు అయితే ఉంచుడండి, ఆ కోనేరు మధ్యలో మనకు ఆలయాన్ని అయితే నిర్మించారు. దూరంలో వచ్చేసి మరొక ఆలయం కూడా నిర్మిస్తున్నారు. ఇగో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, నిరంతరం ఏంటంటే మీకు ఈ ప్రాంతంలో జ్వాల వెలుగుతూనే ఉంటుంది. ఒకసారి చూపిస్తా చూడండి, లోపల జ్వాల వెలుగుతూనే ఉంది. ఒకసారి చూస్తున్నారు కదా, మీకు అన్ని ఎక్కడ చూసినా మొత్తం ఆల్మోస్ట్ అన్ని శివలింగాలే కనబడుతున్నాయి. మనకు స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ మనం చూసినట్టు బ్యాక్ సైడ్ ఇక్కడ బంగారం శివలింగం వచ్చేసి చాలా స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏవో నిర్మిస్తున్నారు, ప్రస్తుతానికైతే పైగా ఓనిస్తలేరు. అన్ని శివలింగాలే కనబడుతున్నాయి. చూడండి ఒకసారి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణనాథుని విగ్రహం కనబడుతుంది. ఇక్కడ మళ్ళొక శివలింగం, ఇక్కడ వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క విగ్రహం అయితే కనబడుతుంది. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు సాయిబాబా యొక్క విగ్రహం. అంటే ఇక్కడ మొత్తం వచ్చేసి ఈ విగ్రహాలు బ్లాక్ స్టోన్తో చేసి ఉన్నాయి. అక్కడ చేసినవేమో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఆ పైన వచ్చేసి మరొక ఆలయాన్ని అయితే నిర్మిస్తారు. ఒకసారి ఆ పైకి వెళ్ళాక చూద్దాం. ఒకసారి చూడండి, ఆ ప్రధానమైన బంగారు శివలింగ క్షేత్రం యొక్క వ్యూ ఇక్కడి నుంచి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ కూడా చూడండి, మనం కొంచెం ముందుకు వచ్చాక ఇలా శివలింగాలు అయితే మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. చాలా రకాల శివలింగాలు, మామూలుగా బుద్ధుని యొక్క విగ్రహాలు, వాటితో పాటు అనేక మంది దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఓన్లీ శివలింగాలు కాక అన్ని రకాల దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఒకసారి చూడండి, ఆ లోపలికి వెళ్ళడానికి వీలైతే లేదు. మనకు కొన్ని సంవత్సరాల క్రితం అయితే వీలైతే ఉండేది. ప్రస్తుతానికి ఏంటంటే దగ్గరికి వెళ్తే అంత ఖరాబ్ చేస్తారని మన దూరంకి వెళ్ళి మాత్రమే చూడనిస్తారు. ఇప్పుడు మనం చూసాం కదా స్టార్టింగ్లో, అన్ని శివలింగాల దగ్గరికి మనం వెళ్ళే వీలైతే ఉండేది కొన్ని సంవత్సరాల క్రితం. ప్రస్తుతానికైతే వెళ్ళనివ్వట్లేదట. రీజన్ వచ్చేసి అందరు భక్తులు ఆ శివలింగాలని వాటికి తాగడం వల్ల ఖరాబ్ అవుతున్నాయి అని అయితే చెప్తున్నారు. ఇక్కడ మరొక శివలింగ క్షేత్రం అయితే ఉంది. చూడండి, వాటి నేమ్స్ ఉన్నాయి, వాటితో పాటు ఇక్కడ ఎన్ని శివలింగాలు ఉన్నాయి, మీకు ఎప్పుడు ప్రతిష్ఠించారో వాటి డీటెయిల్స్ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ వచ్చేసి మరొక శివలింగ క్షేత్రం అయితే కనబడుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం, ఎంత చక్కగా వ్యూ కనబడుతుందో చూడండి. ఇక్కడ ఉన్న ఈ శివలింగాల క్షేత్రానికి మాత్రం దగ్గరికి వెళ్ళి అయితే మనం అయితే దర్శనం చేసుకోవచ్చు. చాలా శివలింగాల క్షేత్రాలు ఉన్నాయి కానీ వాటన్నిటి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే లేదు. ఈ ఒక్క శివలింగ క్షేత్రం దగ్గరికి అయితే మనకు పర్మిషన్ అయితే ఇచ్చారు. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే మీకోసం చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మరొక శివలింగం దర్శనం ఇస్తుంది. చూడండి, ఇదంతా మనకు ఆలయం యొక్క వ్యూ. పక్కనే మీకు వచ్చేసి జలలింగం కూడా కనబడుతుంది. ఇది మనం చూస్తుంది జలలింగం వెళ్ళడానికి కమాను. ఈ కమాన్ నుంచి ఒకసారి లోపలికి వెళ్ళి మీకు ఆ జలలింగ క్షేత్రానికి అయితే మనం చూపిస్తాను. మనం ఆల్మోస్ట్ లోపలికి అయితే వచ్చేసాం. చూడండి, ఇక్కడ ఉన్న ఈ జలలింగ క్షేత్రానికి మనం పాలాభిషేకం ఏది చేయాలన్నా సపరేట్ అమౌంట్ అయితే పే చేయవలసి అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి అక్కడ చాలామంది భక్తులు వచ్చేసి పాలాభిషేకం అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మరికొన్ని శివలింగాలు అయితే కనబడుతున్నాయి. చూడండి, మీకు ఆల్మోస్ట్ ఈ ప్రాంగణం మొత్తం ఎక్కడ చూసినా శివలింగాలు ఇవే దర్శనమిస్తూనే ఉన్నాయి. చూడండి, ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే విధంగా ఓం శ్రీ పరమేశ్వరి అమ్మవారి యొక్క విగ్రహం అయితే ఇక్కడ కనబడుతుంది. చూడండి, అక్కడ వచ్చేసి మరొక శివలింగం ఉంది. ప్రతి శివలింగం పైన ఆ శివలింగానికి సంబంధించిన నేమ్ అయితే ఉంది. అక్కడ కాలభైరవుని ఆలయము, అక్కడ మహాశివుని యొక్క విగ్రహము అన్నీ కనబడుతున్నాయి. చూడండి, ఎన్ని శివలింగాలు చూడండి. మళ్ళీ ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క నేమ్ అయితే ఉంది. అంటే ఇలా 1,000,000 లింగాలు ఉన్నాయనగా మనం వినుడే, కానీ ప్రతి లింగానికి కూడా నేమ్ ఉంటుందని నాకైతే ఫస్ట్ టైం తెలుస్తుంది. ఇన్ని శివలింగాలను దర్శించుకోవడం అయితే ఎంతో
ధన్యంగా అయితే ఫీల్ కావచ్చు మనం. వావ్, చూడండి ఎన్ని రకాల శివలింగాలు. ప్రతి శివలింగం పైన నేమ్ని అయితే అబ్జర్వ్ చేయండి మీరు. నేమ్ కనబడుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి మరొక శారదామాత అమ్మవారి యొక్క విగ్రహం అయితే కనబడుతుంది చూడండి ఇక్కడ. అక్కడ మరొక శివలింగం, పెద్దగా ఉన్న శివలింగం, శ్రీ చక్ర శివలింగేశ్వర శివలింగం ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి రామకృష్ణ పరమహంస వారి యొక్క విగ్రహం అయితే కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి ఎవరో ఋషి ఉన్నారు చూడండి. ఇక్కడ మరొక అమ్మవారి యొక్క విగ్రహం. ఇలా మీకు ఎక్కడ చూసినా ఇలా అమ్మవారి యొక్క విగ్రహాలు ఇవే కనబడుతూ ఉంటాయి చూడండి. ఇక్కడ మహాశివుడు దర్శనమిస్తున్నాడు, ఒకసారి అయితే దర్శనం చేసుకోండి. అక్కడి నుంచి మళ్ళీ మనం రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. ఒక పెద్ద శివలింగాన్ని దాటుకొని ఇప్పుడే మనం ఆల్మోస్ట్ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఈ స్టార్టింగ్ పాయింట్లో ఉన్న మీకు అనేకమైన అవతారాలను అయితే చూపిస్తాను చూడండి. ఉగ్ర నరసింహస్వామి, పార్వతీదేవి, వెంకటేశ్వర స్వామి, వారితో పాటు అనేక మంది దేవతామూర్తుల విగ్రహాలు అయితే కనబడుతున్నాయి చూడండి. గణనాథుని విగ్రహము, ఇవన్నీ అయితే ఉన్నాయి. వాటిని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు రాగానే ఇక్కడ నందీశ్వరుడు అయితే మనకు దర్శనమిస్తూ ఉన్నాడు చూడండి ఒకసారి. ఈ నందీశ్వరుడిని చూడండి, చాలా డిఫరెంట్గా అయితే మనకు అరేంజ్మెంట్ అయితే చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు మరొక ఆలయాన్ని అయితే నిర్మించాడు. ఇక్కడ వచ్చేసి శివుడు చూడండి ఎంత చక్కగా మనకు దర్శనమిస్తున్నాడు. ఆ పైన ఉన్న శివలింగాన్ని మనం దర్శనం చేసుకోవాలంటే ఆ పక్క నుంచి అయితే వెళ్ళి మనం పాలాభిషేకం చేయవలసి అయితే ఉంటుంది. ఒకవేళ ఆ శివుడిని మీరు పాలాభిషేకం చేయాలన్నా సపరేట్ అమౌంట్ అయితే ఉంది. ఇక్కడ టికెట్ తీసుకొని పైకి వెళ్ళి అయితే చేయవలసి అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, అందరిని అయితే మనని లోపలికి అయితే అలో చేయట్లేదు, మనం ఓన్లీ బయట నుంచి మాత్రమే చూడవలసి అయితే ఉంటుంది. ఇక్కడ సాయిబాబా గారి యొక్క విగ్రహం అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ స్వామివారిని కూడా దర్శనం అయితే చేసుకోండి. ఈ రామేశ్వర క్షేత్రం ఏంటంటే చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. మనకు హైదరాబాద్కు దగ్గరలో ఉన్న ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ఆల్మోస్ట్ మనం ఒక్కొక్కటి చూసుకుంటూ అయితే కంప్లీట్ చేసేసాం. మనకు జలలింగానికి కానీ బంగారు లింగానికి కానీ వీటి అన్నిటికి వచ్చేసి మీకు సపరేట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఆ ప్రైజెస్ బట్టి టికెట్ తీసుకుంటేనే మీకు వీటికైతే అలో చేస్తారు. ఒకసారి చూసుకొని మీరు ప్లాన్ అయితే చేసుకోండి. మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ ముందటినే చెప్పేశాను. థ్యాంక్ యూ.